హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో రెండు ఉల్లిపాయతో బ్రేక్ఫాస్ట్లోకి టేస్టీగా స్పైసీగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చట్నీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా స్పైసీ అండ్ టేస్టీ ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వాటిని వేసుకోండి. చట్నీ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. నా దగ్గర ప్రస్తుతానికి సాంబార్ ఉల్లిపాయలు లేవు, అందుకని నేను ఇక్కడ నార్మల్గా మామూలు ఉల్లిపాయలనే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలర్ రావాల్సిన అవసరం లేదు, కొద్దిగా లైట్గా కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. ఈ ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. సో నేను ఇక్కడ ఉల్లిపాయ చక్కగా వేగిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. అండ్ అలానే చాలా కొద్దిగా చింతపండును వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును వేసుకుంటే సరిపోతుంది. సో ఎండుమిర్చిని అండ్ చింతపండును కూడా వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ ఎండుమిర్చి ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. సో ఒక 2 నిమిషాల తర్వాత మనకి ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం వేయించుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు అండ్ 1/2 టీ స్పూన్ మినపగుళ్ళని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆవాలు అండ్ మినపగుళ్ళని లో ఫ్లేమ్లోనే చక్కగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోండి. సో ఈ 2 ఈ విధంగా చక్కగా రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకుంటే మనకి ఎమ్మీగా టేస్టీగా స్పైసీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో? 2 ఉల్లిపాయలు ఉంటే చాలు, ఎండుమిర్చి చింతపండుతో కమ్మటి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ చట్నీ రెడీ అయిపోతుంది. చూస్తానికి చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.